వర్మ గారు అది అంటే వాళ్ళు అంటారు కదా, అన్నాను కూడా అన్నాను, వాళ్ళు అట్లీస్ట్ అంటారు, నేను అది కూడా అన్నాను. వర్మ గారు మీ సినిమా కొందరికి ఇక్కడ తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ అయితే, సో ఏపీలో ఒక ఎమోషన్. సో ఈ సినిమా రాజకీయాల్లో ఒక అలజడి సృష్టించబోతుంది అనేది మీరు ట్రైలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ అంతా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే మీరు ఈ సినిమా తీశారు అనుకోవచ్చా? తెలుగుదేశం గెలిపించాను, ఏం నాకు లాజిక్ అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే వర్మ వ్యూహాత్మకంగా ఈ సినిమా తీసాడని మేము అంటున్నాం. దానికి ఈ సమాధానం ఏంటి? అంటే కాదు, అప్పుడు ఏంటంటే సినిమాలో ఏం చూపిస్తే అట్లా అవుతుందని మీ ఉద్దేశం? మీరు ఏం చూపించారు? నేను చూపించా, మీ సినిమా చూడాలి. అదే నేను ఎక్కడ చెప్పేస్తే సినిమా చూడలేదు ఎందుకు? యా అంటే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి కోవట్నానా జనసేనలో, అదే మీరు చెప్పేది. ఓకే, అది మనకి 29th తెలుస్తుంది. రామ గారు ఒక బేస్ వాయిస్ ఓకే. అంతా సీరియస్గా రాజకీయాల గురించి డిస్కస్ చేస్తుంటే ఒక క్యారెక్టర్ జంతువులు తినిస్తూ తింటా కనిపిస్తుంది. ఎవరండి ఆ క్యారెక్టర్? మీరు ఎవరనుకున్నారు? అంటే వేరేదైతే చెప్పగలిగేవాడిని, జంతికలు తినే అలవాటు ఎంతమంది ఉన్నారు, అందరు సైలెంట్ అవుదాం. ఆ జంతికలు తినే క్యారెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి. సో ఓకే, నా క్యారెక్టర్ లేదండి, మీకు తెలిసిన పొలిటికల్ క్యారెక్టర్స్ చెప్పండి ఒకళ్ళ పేరు. సార్ ఇప్పుడు అందరికీ తెలుసు, మీరు చీకట్లో కూర్చుని కెమెరాకి అటే పొన్నా కూడా చెప్పడానికి భయం అయితే ఎట్లాగా? ఎస్, అది లోకేష్ గారి క్యారెక్టర్. అంటే ఇక్కడ మార్చారా, జంతికల కింద మార్చారా? అది తిండి కదండి, జంతికలు బిస్కెట్లు ఏంటి తేడా? అది అంటే ఆ పర్టికులర్ టైంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు ఏం మాట్లాడారో అదే చూపించాను. జస్ట్ పాపులర్ నేరేటివ్ ఏముందో, ఆఫ్ కోర్స్ పాపులర్ నేరేటివ్ అనేది ఎప్పుడూ కూడా 2 sides ఉంటుంది, మరి మోర్ ఆర్ లెస్ అది. అన్ని యాసిస్ పెట్టాను. యా మొత్తం ఏళ్ళనే యాసిస్గా పెట్టేస్తే ఇంకా ఛానల్స్ ఎక్కడ మీరు? వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ స్టోరీకి ఉన్న లెంగ్త్ ఆల్మోస్ట్ మనం 2010 నుంచి 2022 వరకు స్టోరీ ఉంది. సో ఆబ్వియస్లీ అంటే ఇక్కడ అంటే బేసిక్గా ఇక్కడ ఈ సినిమా నాకు తెలిసి ఎవరు సినిమా లాగా చూడలేదు. ఇదంటే ఒక డిపిక్టింగ్ స్టోరీ ఆఫ్ ఎ లాంగ్ టైమ్ విచ్ హ్యాపెండ్. అందుకని ఫస్ట్ నుంచి కూడా దాసికిరణ్ గారు కూడా అదే ఉద్దేశంలో మనం 2 సినిమాలు ఒకేసారి తీసి షార్ట్ టర్మ్ గ్యాప్లు రిలీజ్ చేద్దామని చేసాం. అప్పుడు మీరు ఫస్ట్ పార్ట్లో మీకు కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే అది సెకండ్ పార్ట్లో క్లియర్ అవుతాయి. వర్మ గారు, ఈ సినిమాకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏమైనా రాయితీ కోసం ప్రయత్నించారా? టికెట్ రేట్లు ఏమైనా పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? దానికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? అది ప్రొడ్యూసర్ని అడగండి. ప్రొడ్యూసర్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదు, అలాంటిదేం లేదండి, అలాంటిదేం లేదు సార్. వర్మ గారు అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం. వర్మ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది, సెన్సార్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్నారు, కానీ గతంలో చాలా రోజుల క్రితం మీరు చెప్పారు సెన్సార్ బోర్డు మీద సినిమా తీస్తా అని చెప్పి. ఎప్పుడు తీస్తారు? యా డెఫినెట్గా త్వరలో, అతి త్వరలో. మీరేమన్నారు? మీరు ఎక్కడ ఫ్రీ చేయం, థియేటర్కి రన్ అయ్యాక ఓటీటీలో రావచ్చు ఫ్రీగా, అంతేగాని. సార్ ఇందులో క్యారెక్టర్స్ మరి మిగతా వాళ్ళతో ఎప్పుడు ఇంట్రొడ్యూషన్ చేయబోతున్నారు సార్? మిగతా క్యారెక్టర్స్ అందరిని కూడా ఎప్పుడు మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు? అంటే బేసిక్గా నాకు ఐ పర్పస్లీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు ఒక పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మన మామూలు సినిమాల్లో అంటే యాక్టర్ నేను ఫలానా రోల్ చేశాను అనేది. కానీ యాక్చువల్ యాక్టర్ని మీరు స్టేజ్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ లేకుండా, ఆ బాడీ లాంగ్వేజ్ లేకుండా దాని ఎఫెక్ట్ ఉండదు అనేది, ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు. అది sir, this is Madhav. Hi sir, here. Yeah. Many times you said you are the admirer of KCR garu. So how do you see the assembly election results of Telangana? How I see, I mean the way everybody saw in terms of, అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి ఆల్సో is very close to me. You know,
రేవంత్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, కేసీఆర్ గారిని నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్. యా, సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కళలు లాంటి వాళ్ళు అన్నారా ఏమన్నా తెలియదు. అంటే తెలంగాణలో ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు. ఓకే, ఈ రిజల్ట్స్, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్. అంటే నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్. తన ఒక ఏమంటారు దాన్ని, ఒక పర్సనాలిటీగా, ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అన్న ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ, అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్. యా, అదే నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. యా, ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. యా, నా అంచనా ఏం లేదు. వర్మ గారు, ఏది నాకు ప్యాకేజ్ ఇది ఇప్పుడు అది అడుగుతూనే ఉంటారు. ఓకే, నేను నో పాయింట్. ఇప్పుడు ఓట్ అనేది నా ఫీలింగ్, ఓట్ వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం. ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే, నాకు ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అలా ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలుపరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నేను ఫీల్ అవుతాను. అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు నేను. ఇది నేను నా ఉద్దేశంలో ఎప్పుడైతే దానికి రీజన్ కూడా చెప్పాను మీకు, దానికి లాజిక్ కూడా. వర్మ గారు, యా, ఇప్పుడు ఈ మధ్య మీరు యానిమల్ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ గురించి కూడా. అందులో అతను 3 hours 20 minutes 27 minutes అలా తీశాడు. అంటే నిడివితో సంబంధం లేకుండా సినిమా తీశాడు. దాన్ని కూడా మీరు ప్రశంసించారు. మీరు కూడా ఈ వ్యూహం శపథం సినిమాని ఒకే భాగంగా కొంచెం నిడివి ఎక్కువైనా ఒక 3 hours 15 minutes అలాగ వచ్చినా పర్లేదని అనుకోలేదు. ఇది ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు సందీప్ అంగన్ ఇంకా తీయలేదు కాబట్టి అది తిరిగి లేక ఇలా తీసాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సింగులర్ ప్లాట్ చెప్పడానికి తను తీసుకున్న టైంకి ఒక ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక 2014 to 19 to 23 అనేది ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్. ఆల్మోస్ట్ మనకి వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ లాగా సిరీస్ అనేది చాలా కామన్. అది ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇంతకుముందు 2 భాగాలుగా తీసిన ఒక గ్రేట్ యాక్టర్ బయోపిక్ డిజాస్టర్ అయింది. సరే, సినిమా మీరు ఒక పార్ట్లో వచ్చినా 2 పార్ట్లో వచ్చినా ఫ్లాప్కి ఇటుకి అది అది ఓంట్ బి ద రీజన్. అది దాని హోల్డింగ్ పవర్ ఎంత ఉందనేది దట్ విల్ డిటర్మైన్. మీరు ఒక పార్ట్లో వచ్చినా ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే సెకండ్ పార్ట్ మీనింగ్ లేదు కదా. యా.